హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం హాఫ్ కేజీ బీరకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. 1 ఆనియన్, కొరియాండర్, కరివేపాకు 5-6 జింజర్. నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి, అది హీట్ అయ్యాక మనకు కావాల్సిన పోపు గింజలు మీకు తెలుసు కదా, సాసోలు, జీలకర్ర, ఎర్రగడ్డలు అవన్నీ చూడండి. 1 టేబుల్ స్పూన్ సాసోలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అవన్నీ వేగాక ఇంకా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవి వేయండి. ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. ఎర్రగడ్డలు బాగుంటాయి, పచ్చి పచ్చిగా ఉంటే బాగుండవు. ఈ బీరకాయ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా నేను తెల్లగడ్డలు ఏవైతే వచ్చి పెట్టుకున్నానో అంటే తోలు తీయకుండా అలానే వేసాను, బాగుంటుంది. పసుపు చిటికెడంతా. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు 5 నుంచి 6 రెమ్మలు వేయండి. ఇంకా కొత్తిమీర కూడా అంతే, కొంచెం చిటికెడంత వేయండి, బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బీరకాయ, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇంక ఇప్పుడు నేను చూడండి ఏవైతే కట్ చేసి బీరకాయ పెట్టుకున్నానో ఫ్రెష్గా ఉన్నాయి, అవి దాంట్లో పోపులో వేసేయండి. ఇవి బాగా మిక్స్ చేశాక ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి వేయించండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను, కొంచెం అనేది వాటర్ వచ్చాయి. ఇంకా వాటర్ వస్తాయి. మనం సిమ్లో పెడితే, హైలో పెడితే ఆ వాటర్ అన్నీ ఇమిరిపోతాయి. బాగా మిక్స్ చేసి పెట్టండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయండి, ఒక 1/2 స్పూన్ చాలు, ఎందుకంటే అది బాగా ఉడకనీకే. ఉప్పు వేసి బాగా ఉడికించినామంటే ఇంకా దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తాయి. దాంతోనే మనకి బీరకాయ అనేది ఉడికిపోతుంది, మనకి వాటర్ అనేది అవసరం ఉండదు. వాటర్ వేస్తే బాగుండదు. ఇంకెప్పుడు మనం మూత పెట్టేసేయండి. ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది, కొన్ని వాటర్ కూడా వచ్చేస్తుంది దాంట్లో. ఇంకా 10 మినిట్స్ అయ్యాక మూత తీయండి. చూడండి, బాగా వేగిపోయాయి, ఒక 30%. ఇంకెప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకుంటామో ఒక టమాటా చాలు, బాగుంటుంది టమాటా వేస్తే. ఇంకా కారం కూడా వేస్తున్నాను, 1 స్పూన్, 1.5 స్పూన్. కారం తక్కువ ఉంటే, కారం ఎక్కువ ఉంటే 1 స్పూన్ వేయండి. బాగా మిక్స్ చేసేయండి. ఇంకా మూత పెట్టేసేయండి ఒక 15 మినిట్స్. చూడండి, మూత తీసాక చూడండి ఎక్స్ట్రా వాటర్ అంతా కింద మీకు కనిపిస్తున్నాయి, అవి ఉడుకుతూ ఉంటే. ఇంకా బాగా మిక్స్ చేశాక ధనియాల పొడి 1 స్పూన్ వేయండి. చూడండి, ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. నేను ఇంట్లో చేసినవి ఇవన్నీ, ప్యాకెట్లో అయితే ఏవి కాదు. ఈ కూర మటుకు చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని కొత్తిమీర వేయండి, ఓ 4-5 రెమ్మలు కొత్తిమీర వేస్తే కొంచెం ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే శనగింజల పొడి. కొన్ని శనగింజలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసుకొని ఉట్టి శనగింజలు పొడి చేసుకోండి. ఇంకా మూత పెట్టేసేయండి. ఇంకా మనం మూత తీస్తే ఆల్మోస్ట్ 30% ఉడికిపోయింది, 30 to 40% ఉడికిపోయింది. చూడండి, బాగా మిక్స్ చేయండి ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో. ఇంకా మనం శనగింజల పొడి చేసి పెట్టుకోమని చెప్పాను కదా, ఆ పొడి దీంట్లో వేయండి. ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది 50%. ఇంక ఇప్పుడు నేను శనగింజల పొడి వేస్తున్నాను. చూడండి, ఇది మటుకు చాలా బాగుంటుంది, ఆంధ్రా స్టైల్ ఇది. చాలామంది శనగింజల పొడి వేయరు, కానీ నేను వేస్తున్నాను. మేమైతే వేసుకుంటాము. చాలామంది టమాటా వేసి చేస్తారు బీరకాయ, కానీ నేను పొడి వేసి చేస్తున్నాను. ఇది మటుకు చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇంకా ఇలా మిక్స్ చేయండి, సిమ్లో పెట్టండి ఒక 5 మినిట్స్. ఎక్కువసేపు పెట్టద్దు, మాడిపోతుంది, కింద అడుగు అంటుతుంది, ఎందుకంటే ఎసురు ఉండదు కాబట్టి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టండి చాలు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెప్పుడు మూత పెట్టేసేయండి. ఇంకా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బీరకాయ కూర. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా మీరు బీరకాయ కూర చేసిన చాలా బాగుంటుంది. ఇంకా నేను పక్కన బౌల్లోకి తీసుకొని మూత పెట్టేస్తున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.